అయ్యారే గారెలెల్లా వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలని పెద్దల మాట. ఏ ముహూర్తాన్ని అన్నారో గానీ మినపప్పుతో చేస్తే మినిమం 4-5 లాగించాల్సిందే. పర్ఫెక్ట్గా కుదిరాయంటే వద్దంటున్నా తింటూ ఉండాల్సిందే. నూనెలో మునిగి తేలిన వీటి పోషకాల జోరు ఏ మాత్రం తగ్గదు. మోర్ హెల్దీ. ఇందులోకి సాంబారో చట్నీయో దొరికిందా అంతకంటే అదృష్టం ఏముందబ్బా. ఇవాళైతే నా స్టైల్లో వడ చిన్న చిన్న టిప్స్తో ఏ మాత్రం ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల స్పంజ్లా చాలా బాగుంటాయి. మీకు కూడా నచ్చుతాయి. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ముందుగా గారెలు అనేవి ఎన్ని కావాలో దానికి తగ్గట్టు ఉద్దిపప్పు అదే మినపగుండ్లు తీసుకోవాలి. ఇవాళ అయితే ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ అంటే దాదాపుగా ఒక 250 గ్రామ్స్ 1/4 కేజీ ఉద్దిపప్పుతో రెసిపీ చూద్దాం. నేను తీసుకున్న ఒక గ్లాస్ ఉద్దిపప్పుకైతే 1 స్పూన్ దాకా బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం వేయడం వల్ల వడలు అనేవి ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఈ పప్పు బాగా నానేదాకా నానబెట్టుకోవాలి. దాదాపుగా ఒక 2 గంటలైనా నానబెట్టుకోవాలి. ఆ టైము లేదంటే 1.5 గంట అయినా నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే టైం ఉండదు, హడావిడి లేకుండా ఉండడానికి ముందు రోజే నైట్ ఈ విధంగా పప్పు నానబెట్టుకున్నామంటే పొద్దున్నే సింపుల్గా వడ వేసుకోవచ్చు. నేనైతే ముందు రోజు నైట్ 11కి నానబెట్టుకుంటే మార్నింగ్ 6 కంతా చూడండి పప్పు అనేది ఈ విధంగా బాగా నానిపోయింది. ఒక 5 గంటల సేపు బాగా నానింది కదా. ఈ పప్పును మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకోవాలి. ఇది చిన్నదైనా తీసుకోవచ్చు లేదా పెద్ద జార్ అయినా తీసుకోవచ్చు. జార్ ఫుల్గా వేసుకోకుండా ఈ జార్ చిన్నది తీసుకున్నా పెద్దది తీసుకున్నా కూడా సగం దాకా పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి ఏమాత్రము ఎక్కువ పడకుండా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ స్టేజ్లో అయితే ఈ పిండి కొంచెం బరకగా ఉంటుంది. ఆ తర్వాత 1 లేదా 2 స్పూన్స్ దాకా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ మాత్రం మెత్తగా ఉండాలి, బరకగా అయితే ఉండకూడదు. నీళ్ళు అనేవి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మధ్య మధ్యలో చూడండి ఈ విధంగా ఒక సైడ్కి పిండి తీసి గ్రైండ్ చేసామంటే జార్ అనేది ఈజీగా తిరుగుతుంది. మధ్య మధ్యలో వేసే ఆ నీళ్లు కూడా చల్లటి నీళ్ళు వేస్తే పిండి అనేది మెత్తగా కూడా గ్రైండ్ అవుతుంది. లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మొత్తానికి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ఒక స్పూన్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్గా ఈ పిండి అనేది స్మూత్గా బరకగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిండిలోకి ఎయిర్ అనేది ఫామ్ అయ్యి ఈ వడలు అనేవి చాలా సాఫ్ట్గా స్పంజ్ లాగా చాలా బాగుంటాయి. చేత్తో చేసుకోవడం కష్టమైతే విస్కర్తో అయినా చేసుకోవచ్చు. చేత్తో చేసుకున్న విస్కర్తో చేసుకున్నా కూడా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువ ఈ పిండి అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే ఈ స్టేజ్లో మైదా కానీ లేదా రవ్వ కానీ అదే ఉప్మా రవ్వ అంటారు కదా అదైనా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేయకుండా రవ్వ కానీ మైదా కానీ ఒక 2 స్పూన్స్ దాకా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఒక బౌల్లోకి వాటర్ వేసి ఈ విధంగా వేసామంటే చూడండి ఈ విధంగా పైకి తేలింది అంటే పిండి వడ వేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పప్పును బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని బాగా బీట్ చేసుకున్నామంటే వాటర్లో వేయగానే ఈ విధంగా పైకి తేలుతుంది. వడ వేయడానికి కూడా రెడీ అయినట్టే. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అల్లం తరుగు ఇది ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ దాకా అయితే వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలను వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను తీసుకున్న పిండికైతే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. పిండిలో అన్నీ వేసిన తర్వాతే ఫైనల్గా లాస్ట్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే ఈ విధంగా బాగా కలిపి ఉప్పు సరిచూసి వెంటనే వడ వేసుకోవాలి. వెంటనే ఎందుకు వేసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే అలాగే వదిలేసామంటే ఉల్లిపాయ ముక్కల నుండి వాటర్ అనేది వచ్చి ఈ పిండి అనేది లూజ్ అవుతుంది. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి మరీ పల్చగాను ఉండకూడదు, అలాగని మరీ గట్టిగాను లేకుండా ఈ విధంగా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. సరే ఇప్పుడు వెళ్ళి వడ చేసేద్దాం. అలవాటు ఉన్న వాళ్ళు చేత్తోనే రౌండ్ షేప్ చేసి వేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసమే ఈ పద్ధతి. ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ తీసుకోవాలి. మన ఇంట్లో టీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఇలాంటి ఫిల్టర్ తీసుకొని పిండి అనేది అంటుకోకుండా ఉండడానికి ఈ విధంగా తడి చేసి తుడుచుకోవాలి. పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉండడానికి మన చేతిని కూడా తడి చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకెళ్ళి టీ స్టైనర్ మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లాట్గా చేసి మధ్యలో హోల్ వేసి వడ వేసుకోవాలి. చూడండి వడ అనేది ఆయిల్లో వేయగానే ఈ విధంగా పైకి తేలింది అంటే ఓకే. ఈ విధంగా తేలకుండా నూనెలోనే వడ అనేది మునిగింది అంటే ఈ వడ పిండి అనేది సరిగ్గా గ్రైండ్ చేసుకోలేదు అని. ఈ విధంగానే వడ వేసే ప్రతిసారి స్టైనర్ని తడి చేయడం, మన చేతిని తడి చేసుకోవాలి. ఆ తర్వాత పిండి తీసుకొని స్టైనర్ మీద ఈ విధంగా ఫ్లాట్గా చేసి ఒక షేప్ వచ్చేలా చేసి మధ్యలో హోల్ వేసి ఆయిల్లో వేసుకోవడమే. వడ వేసే ముందు ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉండాలి. ఈ విధంగా వడ వేయగానే ఆయిల్ నుండి వడ అనేది పైకి తేలేంత వేడిగా ఉండాలి.
తీసుకున్న కడాయికి సరిపడా ఎన్ని వడలైతే వేయగలమో అన్ని వడలు వేసుకున్న తర్వాత ఈ వేసిన వడలన్నిటిని హై ఫ్లేమ్లోనే రంగు మారేంత వరకు కాల్చుకోవాలి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. బయట తీసిన తర్వాత ఇవి కొంచెం రంగు మారి డార్క్ కలర్లోకి మారుతాయి కాబట్టి ఫైనల్గా చూడడానికి ఈ మాత్రం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మొత్తానికి పిండి గ్రైండ్ చేసుకోవడంలోనే ఉంది. నీళ్ళు అనేవి ఎక్కువ పోయకూడదు, కానీ పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి. అక్కడ పిండి అనేది పర్ఫెక్ట్ అయితే ఫైనల్గా ఇక్కడ వడ అనేది టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్. అంతే, అయిపోయింది ఉద్దివడ. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కుదరాల్సిందే, చాలా బాగుంటాయి కూడా. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.